అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా కాంగ్రెస్ లో అసలేం జరుగుతోంది? గాంధీ భవన్ లో పేలిన సీక్రెట్ సర్వే బాంబుతో హస్తం క్యాంపు వణికిపోతుందా? ఇచ్చిన మాట తప్పారనే కోపంతో మునుగోడు ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ మోడ్ లోకి వెళ్లారా? క్యాబినెట్ విస్తరణ లేదన్న క్లారిటీతో ఆయన కాంగ్రెస్ ను విడుతున్నారా? మునుగోడు ప్రజల కోసం మరోసారి ఎన్నికలకు సై అనబోతున్నారా? అసలు కోమటిరెడ్డిపై కుట్రలు చేస్తోందెవరు? కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చుక్కలు చూపిస్తున్నారు. నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు, నా పదవిస్తే నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాను, ఇస్తారా ఇవ్వరా అని అల్టిమేటం జారీ చేశారు రాజగోపాల్ రెడ్డి. చివరకు పార్టీ మారేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పిన హస్తం అధినేతలు మాత్రం ఆయన మాటలను పట్టించుకోవడం లేదు. చివరకు ఒకే ఫ్యామిలీలో 2 పదవులు ఇచ్చేది లేదని చెప్పేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. మనకు ఒక బెర్త్ ఖచ్చితంగా దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి ఆశలతో వేచేశారు. పాపం ఆ నమ్మకంతో కోర్టు కూడా కుట్టించుకున్నారేమో అని పొలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు కూడా వినిపించాయి. కానీ అంతలోనే సీన్లోకి మీనాక్షి ఎపిసోడ్ ఎంటర్ అయింది. ఈ ఎపిసోడ్ దెబ్బకి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ నేతల మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక హైకమాండ్ బుర్ర హిట్ ఎక్కిపోయింది. యువత అనుకుంటే సాధించలేదు ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరందరూ కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతని గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మీనాక్షి ఘటనతో అధిష్టానం ఒక గట్టి డిసిషన్ తీసుకుందట. అప్పట్లో అసలు మంత్రివర్గ విస్తరణ లేదు, నో క్యాబినెట్ ఎక్స్పాన్షన్, సర్దుకోండని తేల్చి చెప్పేసిందని టాక్. ఈ దెబ్బతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లకు గట్టి షాక్ తగిలింది. కానీ అందరికంటే ఎక్కువ హర్ట్ అయింది, బాధపడింది మాత్రం రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నమ్మి వచ్చిన ఆయన ఆశల మీద హైకమాండ్, సీఎం కలిసి ఒక పెద్ద బకెట్ చన్నీళ్లు కుమ్మేశారు. మరి పదవి దక్కదని క్లారిటీ వచ్చేసింది. పార్టీలో తగిన ప్రాధాన్యం కూడా లేదు. దీనికి తోడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుందని సర్వేలు బాహాటంగానే చెప్తున్నాయి. మరి ఇలాంటి టైంలో రాజగోపాల్ రెడ్డి లాంటి ఆత్మగౌరవం ఉన్న నేత ఊరికే ఊరుకుంటారా? ఇటీవల గాంధీ భవన్ కు వచ్చిన ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో భేటీ అయ్యాక మీడియా ముందు సంచలన కామెంట్ చేశారు. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలం కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులం కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు, వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చినోడు రేపు ఉంటారు, ఇవాళ ఉంటారని మళ్ళీ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని కొండబద్దలు కొట్టేశారు. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే కుటుంబం కాదు, మేమిద్దరం అన్నదమ్ములమే కానీ మా కుటుంబాలు వేరు. కుటుంబ సభ్యులంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. అంతేకాని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే కుటుంబం కాదంటూ చాలా క్లారిటీ ఇస్తూనే కాంగ్రెస్ పెద్దలకు సలహాలతో కూడిన క్లాస్ కూడా పీకేశారు. అంతేకాదు నాకు పదవులు అడ్డుకోవడం తెలియదు, కొట్లాడడమే నా తత్వమని కుండబద్దలు కొట్టేశారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నా దారి నేను చూసుకుంటా అని పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారట. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నా బాధతోటి. అధ్యక్ష, కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు. అధ్యక్ష, ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటేనే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, రాజగోపాల్ రెడ్డి అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి? ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే ఆయన కాంగ్రెస్ లో ఉంటారనే నమ్మకం అసలు ఆ పార్టీ నాయకులకే కలగడం లేదు. ఆయన మళ్లీ బీజేపీలోకి వెళ్లే ఛాన్స్ కనిపించడం లేదు.
గత కొన్ని రోజులుగా కేసీఆర్ పాలనను పొగుడుతూ కేసీఆర్ చేసిన సంక్షేమం సూపర్ అని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా గోపాలుడు కారు ఎక్కుతారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇప్పటికే గులాబీ పార్టీ అధికార కాంగ్రెస్ నుంచి ప్రజల్లో తన గ్రాఫ్ను పెంచుకుంది. కేసీఆర్ తమ సీఎం అంటూ ఇప్పటికీ జనం భావిస్తున్నారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ వైపు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు.